చికెన్ కలుపుతారు. మసాలా, అల్లం పేస్టు, ఎల్లిపాయల పేస్టు, ఇక్కడ టమాటా పండ్లు, ఉల్లిగడ్డలు, ఇవి పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసినారు. అవన్నీ తీసుకొని ఇది ఉప్పు, ఇది ఆశీర్వాదం ఉప్పు, ఇది ఆశీర్వాద ఉప్పు, ఆశీర్వాదం ఉప్పు. ఇతను కూడా నన్ను ఎగతాగా తెస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ వేస్తాం, మసాలా వేస్తాం, వేస్తాం కూడా ఒక స్టైల్. అన్ని స్టైల్గా వేయాలి చూడు. బాగుంది. వంటలు మాస్టర్ అతను ఇంకా స్టైల్గా వేస్తున్నాడు వంటలు. అల్లం పేస్ట్ అని చెప్పు. అల్లం పేస్ట్ అండి, ఇందాక ఎల్లిపాయ పేస్ట్ వేసాను, దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. చెక్క, చాజీరా, మసాలా, గసాలా అన్నీ చేసినది. ఇది ఇది నువ్వుల పొడి అంటారు, నువ్వుల పొడి, శనగల పొడి. ఇది కొంచెం దూర వేపుకొని మిక్స్ పడుకొని బాగుంది. కొన్ని దేవాలి, బేగాలు కొన్ని ఆలోచన దేవాలి. కారం కలపండి. పసుపు ఉన్న పసుపు బాషా చికెన్ మసాలా. ఎక్కడైనా వాడండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఆశీర్వాదం పసుపు కొద్దిగా వేసుకోకపోతే మస్తు కడిగిపోవాలా. తర్వాత వచ్చేసి వేపిన ధనియాల పొడి. ఇది ఆచి ధనియాల పొడి. తగ్గే అన్ని ఐటమ్స్. గసలేదు కారపడి అయితే పెడితే గుద్దల మంట తీసుకోరా. గుద్దల మంట తీస్తే కాలేదు, పది కొడుకో. మామ కారం ముందే చెక్ చేసాం. చికెన్ మసాలా చూసుకున్నారా బాబు? మొత్తం మన బంగాళాకి అంత అతికించి పెట్టేసుకున్నాం. మనకి చికెన్ తెల్లగా ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ నూనె వేయాలండి. ఏమంత వేస్తారా? ఈ కారం కారం దిగుతుంది. మిమ్మల్ని కారం ఇది మిరపకాయలతో మంచిగా గిన్నె పట్టించుకున్న కారం పొడి అండి. కొంచెం లైట్ గా చూసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం కళ్ళకు కూడా మనకి ఎక్కువ స్టేషన్ అంటే కారంతోనే మనకు బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు మంచిగా. చికెన్లకి అసలు వాడద్దు, ఎందుకంటే కొంచెం నూనె బాగుండదు. ఇవన్నీ వేసిన తర్వాత కలపాలా. ఒకసారి నేను మగన్ చెప్పి ఇలా కలపాలని చెప్పు. ఇట్లా కలపాలి, ఇట్లా కలపాలా, ఇట్లా పెట్టుకొని కలపాలి. కారం వల్లే అన్నా, కారం కలపలే, కారం వేయలే. ఆలేట్ జమున మంచిగా కారం రుద్ది ఇంటికి తీసుకో. ఈ మంచిని ఆలేటి అంటారు. అవతల టోపీ
టోపీ గుండు కూర నడమ అట్లే ఉంది రా, నీ కొత్త కానీ. 20 కేజీ కరెక్ట్ తూకం వేసింది అందుకు. మళ్ళా కేజీ ఎక్కువ తూగం మళ్ళీ కేజీ కరెక్ట్ వేస్తే